15 రోగాలకు పసుపే మందట. 15 రకాల రోగాలకి పసుపే మందట. మొత్తం 22 మెడిసిన్స్ తయారు చేసిన CCRAS పసుపు ఔషధ గుణాలపైన ICMR స్టడీ చేసిందట. పసుపు దాల్చిన చెక్క మిశ్రమం కొవ్వును కరిగిస్తున్నట్టుగా నిర్ధారణ. లివర్ కిడ్నీల్లో టిష్యూ పునరుద్ధరణకు కూడా ఉపయోగమట. లివర్లు కానీ కిడ్నీల్లో వాటి యొక్క రీజనరేట్ అవ్వడానికి ఉపయోగపడుతుందట పసుపు. లోక్సభలో కేంద్ర హెల్త్ మినిస్ట్రీ వెల్లడి. షుగర్, హై బీపీ, ఎనీమియా, తామర, పైల్స్, కిడ్నీ స్టోన్లకి పసుపుతో మెడిసిన్స్ తయారు చేయొచ్చట. ఇది ఎవడన్నా చెప్తారా? డాక్టర్లు చెప్తారా? హాస్పిటల్ చెప్తారా? ఎవరన్నా చెప్తారా? ఇది ప్రభుత్వాలు ఏమన్నా అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాయా? చెయ్యరు ఎవరు. ఎందుకంటే ఇవన్నీ చెప్తే ప్రజలు హాస్పిటల్కి ఎందుకు పోతారు? హాస్పిటల్లో పోకపోతే వాళ్ళు ఎట్లా దోపిడీ చేస్తారు జనాన్ని? మన వంటిల్లే ఔషధశాల. ఇందులో పసుపు ఎన్నో రోగాలకు దివ్య ఔషధం అంటున్నారు మన పెద్దలు. నిత్యం మన వంటల్లో వాడే పసుపు మంచి యాంటీబయాటిక్ పదార్థమని, ఇది రోగ నిరోధకతను కూడా బలోపేతం చేస్తుందని, ముఖ వర్చస్సును పెంచుతుందని చెబుతుంటారు. అయితే పసుపుతో షుగర్, హై బీపీ, మైగ్రేన్ని కంట్రోల్ చేయొచ్చని, ఎనీమియా, సోరియాసిస్, కంటి వాపును నివారించవచ్చని, పైల్స్ను నయం చేయొచ్చని, కిడ్నీలో రాళ్ళు కూడా కరిగించవచ్చని చాలా సంస్థలు నిర్వహించిన రీసెర్చ్లలో తేలింది. అంతేకాదు పసుపుతో 15 రకాల వ్యాధులు, ఆరోగ్య సమస్యల నివారణకు గాను మొత్తం 22 మందులను సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ తయారు చేసిందట. ఈ ఏడాది మార్చి వరకు పసుపు ప్రధాన కాంపోనెంట్గా తయారు చేసిన ఈ 22 ఔషధాలపైన క్లినికల్ ట్రయల్స్ కూడా చేసిరట. మంచి ఫలితాలు వచ్చినాయట. అది ఎవరు చెప్తున్నారు? కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. లోక్సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హెల్త్ మినిస్ట్రీ ఈ మేరకు సమగ్ర సమాచారంతో సమాధానం ఇచ్చిందట. అంటే పసుపు బోర్డు ఇది వచ్చింది కదా నిజామాబాద్కి, ఆ కోణంలో ఆయన ఈ క్వశ్చన్ అడిగి ఉంటాడేమో. ఇగో ఏమేమి రకాలు? 12 రకాలు చూడండి ఒక్కసారి. వ్యాధి డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధి. మంది ఏంటంటే అంటే సప్తవింశాటిక గుగ్గులు అట, హరిద్ర చూర్ణ, నిష ఆమలకి చూర్ణ, చంద్రప్రభావటి, నిషా కటకాది కషాయ, ఇవన్నీ తయారు చేసిరట షుగర్ వ్యాధికి. ఇంకోటి ఇది కూడా డయాబెటీసే, అశ్వగంధ ధ్యరిష్ట. అండ్ మూడోది రక్తహీనత మందు, పునర్నవాది మండ్యూరా అట. తర్వాత మైగ్రేన్ దానికి పత్యాధిక్వత చూర్ణ, సోరియాసిస్ దానికి పంచతిక్త గుగ్గులు అట. ఇది కొంచెం సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఉంటుంది. దాని తర్వాత అజీర్తి, కడుపులో మంట, గ్యాస్ట్రిక్కి పిప్పాల ధ్యాసన అనే ఒక మందు. కంటి సమస్యకి ఒకటి హరిద్రఖండ. కాగ్నిటివ్ డెఫిసిట్ దీనికి కళ్యాణకఘ్రత. ఎగ్జిమా తామర వ్యాధికి కూడా ఉన్నది, దానికి కూడా ఇది డాండ్రఫ్లు లేకపోతే ఇవన్నీ ఉన్నాయి కదా. నెక్స్ట్ పైల్స్ దానికి కూడా ఒక మందు ఉన్నది, పసుపుతోనే తయారు చేసిరట. హైపర్ యూరిసీమియా అంటే రక్తంలో యూరియా శాతం, దానికి ఒక మందు ఉన్నది. మెంటల్ రిటార్డేషన్ 12ది. నెక్స్ట్ ఇంకొక వ్యాధి శరీర పునరుజ్జీవ చికిత్స, దానికి మందు బ్రహ్మరసాయన అనే మందట, అది కూడా పసుపుతోనే. కిడ్నీలో రాళ్ళు దానికి చంద్రప్రభావటి. మొటిమలకు కూడా మందు, అది కూడా పసుపే, నింబాది చూర్ణ. ఇవన్నీ మందులని పసుపుతో తయారు చేసిరట. ఇది ఎవరు చెప్తున్నారు? కేంద్రం చెప్తున్నది. పసుపు ఔషధ గుణాలు, అందులోని ఫైటోకెమికల్స్, ఫార్మకాలజిస్ రీసెర్చ్, బయో యాక్టివిటీస్, దుష్ప్రభావాలతో ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఓ మోనోగ్రాఫ్ తయారు చేసిందట. పసుపు పైన చేసిన వివిధ పరిశోధనలు కూడా అందులో పొందుపరిచిందట. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ కింద పనిచేసే అగార్కర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, CRAS సంస్థలు పసుపు ఔషధ విలువలపైన అధ్యయనం చేసినాయట. 15 జబ్బులను నయం చేసేందుకు 22 ఫార్ములేషన్స్ను అభివృద్ధి చేశారట. పరీక్షించి సక్సెస్ కూడా అవుతున్నాయట. అవి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే ఆయా జబ్బులపైన పసుపు సమర్థవంతంగా పనిచేసినట్టు అధ్యయనంలో గుర్తించారట. సో ఇట్లా పసుపు ఔషధాలపైన రీసెర్చ్కు ల్యాబులు కూడా పెడుతున్నారట. పసుపు దాల్చిన చెక్కతో షుగర్కు చెక్ పెట్టొచ్చట. వివిధ జబ్బులపైన పసుపు ప్రభావాన్ని తెలుసుకునేందుకు కోజికోడ్లోని ICAR ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ రీసెర్చ్ మరిన్ని లోతైన అధ్యయనాలు చేసింది. పసుపు దాల్చిన చెక్క కలగలిసిన ఔషధంతో షుగర్ నియంత్రణ సాధ్యమవుతున్నట్టుగా గుర్తించిందట. జంతువులకు వివిధ మోతాదుల్లో ఆ 2 ఎక్స్ట్రాక్ట్ల మిశ్రమాన్ని ఇచ్చి పరీక్షించింది. యానిమల్ మోడల్లో కిలో బరువుకు 150 మిల్లీగ్రాముల చొప్పున డోస్ ఇచ్చి టెస్ట్ చేసి చూస్తే రక్తంలోని షుగర్ స్థాయి గణనీయంగా తగ్గిందట. అంతేకాదు
రక్తంలోని కొవ్వును కూడా ఇది కరిగించిందట. దాంతోపాటు క్లోమం అంటే ప్యాంక్రియాస్ ఉంటుంది కదా, దాని నిర్మాణాన్ని మెరుగుపరచడమే కాకుండా సమర్థంగా పనిచేసేలా మార్చిందట. కాలేయం మూత్రపిండాల్లో చనిపోయిన లేదా పాడైన కణజాలాన్ని పునరుద్ధరించిందట. లివర్ పనితీరును సైతం మరింత మెరుగుపరిచినట్టు వెల్లడైంది. లివర్లో జరిగే మెటబాలిజానికి ముఖ్యమైన ఎంజైమ్లు మరింత సమర్థంగా పనిచేయడంలో పసుపు అత్యంత కీలక పాత్ర పోషించినట్టుగా తేలింది. శరీర ఎదుగుదలకు కూడా పసుపు ఉపయోగపడుతున్నట్టు స్టడీ నిర్ధారించిందట. ఎంత గొప్ప ఇది ఉన్నది చూడండి, మన వంటింట్లోనే ఉంటుంది అది. ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి మన వంటింట్లో, కానీ అవన్నీ మనం పట్టించుకోం. చిన్నది ఏదన్నా కాగానే మనకి ఏం గుర్తొస్తుంది? మెడికల్ షాప్ గుర్తొస్తుంది.